అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే ప్రధాన అంశము శ్రీ కాళహస్తీశ్వర మహత్యం. శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలో నెలకొని ఉంది. స్వర్ణమకి నదీ తీరాన దక్షిణ కాశీగా అలరాలుతుంది. ఈ క్షేత్రం ఎంతోమంది దర్శించి పునీతులైనారు. ఈ క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ముగ్గురు మూగదేవాలు శివుణ్ణి భక్తితో ఆరాధించడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ అంటే సానుపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ ప్రాణులు తమ తమ నేపథ్యంలో శివుని ఆరాధించి, అర్చించి, పూజించి కైవల్యం పొందాయి. శ్రీ సాలిపురుగు ప్రతిరోజు స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి వెళ్ళి తన తీగతో వల అల్లి వచ్చేది. అలాగే పాము తన విషయంతో శ్రీ ఈశ్వరుణ్ణి అభిషేకించి వెళ్ళేది. అలాగే ఏనుగు జలంతో అభిషేకించి వెళ్ళేది. ఒకటి దాని తర్వాత ఒకటి ఇక ఇలా చేస్తూ వచ్చాయి. అందుకు ఆ మూగ ప్రాణుల యొక్క భక్తికి మెచ్చి శివుడు వాటికి కైవల్యం ప్రసాదించాడు. అలాగే అక్షరాభ్యాసం లేని అటవికుడైనటువంటి తిన్నడు శివుడిని ఆరాధించడం తర్వాత తన కన్నును శివునికి అర్పించడం ద్వారా తన భక్తిని చాటుకున్నాడు. కనుక ఈ క్షేత్రము చాలా పవిత్రమైనది, ప్రసిద్ధి చెందింది. తిన్నడు భక్తి కన్నప్పగా అలరాడుతున్నాడు. శ్రీకాళహస్తీశ్వర ఆలయము కొండపైన పైభాగాన తన భక్తునికి ఆలయం నిర్మించారు. కింద శివుడు ఉన్నాడు. శ్రీకాళహస్తీశ్వరంలో శివుడు వాయులింగేశ్వర రూపంలో ఉన్నాడు. అంటే లోపల ఆలయంలో గాలి లేకపోయినా కూడా దీపం రెపరెపలాడుతుంది. ఇక్కడ వాయులింగేశ్వరుడుగా ఆయన ఉన్నాడు. పంచభూతాత్ముడైనటువంటి శివుడు ఇక్కడ వాయులింగేశ్వరంలో భక్తులను అలరాడుతున్నారు. మహాశివరాత్రి రోజున లక్షలాది ప్రజలు వచ్చి ఇక్కడ శివుని దర్శించుకుంటారు. ఈ క్షేత్రం ఎన్నో సమస్యలతో బాధపడుతున్న రాహు కేతువు గ్రహాల దోషాలతో ఇబ్బందులు పడుతున్న వారు దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజలు చేసుకొని తమ సమస్యలను పోగొట్టుకుంటున్నారు. అటువంటి పవిత్రమైన ఈ క్షేత్రంలో ఒక్కసారి మనందరం దర్శించి మనం కూడా శుభాలు పొందాలని నా ఆకాంక్ష. ఓం తత్ సత్.